తెలుసు. ఈరోజు మన మధ్యన ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మించడం జరిగింది. మరి ఆయన 150 ఏళ్ల సంవత్సరం క్రిందటే మహిళలకు విద్య అవసరమని గ్రహించినటువంటి గొప్ప మేధావి. మరి అదేవిధంగా 1848లో పూణేలో ఒక స్కూల్ని నిర్మించి మరి ఏదైతే తను నిర్ణయించినారో మహిళలకి చదువు ముఖ్యమని ఆ చదువును తన ఇంటి నుండే తన సతీమణిని మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా చేసినటువంటి గొప్ప గనుడు జ్యోతిరావు పూలే గారిని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆనాడు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఎందరో మహానుభావులు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తాను మరి 2019 నుండి 24 వరకు కూడా మహిళలకు విద్యలోనైతేనేమి అదేవిధంగా రిజర్వేషన్ అయితేనేమి మహిళలకు పెద్దపీట వేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు. మరి ఈ రోజు చూస్తా అంటే మహిళల ఆత్మగౌరవాన్ని మరి కించపరుస్తూ ఈ రోజు మనము పరిణామాలు చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ రోజు ఎక్కడ కూడా మహిళలకు గౌరవం లేదు, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మనం మరి పోయిన ఆదివారం చూసాం. జర్నలిజం ముసుగులో మరి మహిళల ఆత్మగౌరవాన్ని బజార్కి ఇచ్చినటువంటి రాధాకృష్ణ గారు మరి ఆయన జర్నలిజం చేశారో బ్రోకరిజం చేశారో తెలియదు. మరి భారతదేశము అనేది అన్ని మతాల ఒక సాంప్రదాయమైనటువంటి గొప్ప భారతదేశంలో పుట్టి మరి మహిళలను మరి చెప్పలేని భాషలో మాట్లాడినటువంటి రాధాకృష్ణ గారు కానివ్వండి, వాళ్ళకి వత్తాసు పలుకుతున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఒకసారి ఆలోచించాలా. వెంటనే కూడా ఆయన ఈ విధంగా ఎవరైతే ఇలాంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి మహిళల గురించి మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఈరోజు పల్నాడు జిల్లా అయితేనేమో అదేవిధంగా కడప జిల్లా అయితేనేమో ఇంట్లో ఉన్న వాళ్ళని రేపులు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ఇంటర్ పాపను కడప జిల్లాలో గొంతుకో చంపడం జరిగింది. ఈ విధంగా మరి మహిళలకు రక్షణ లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి అన్న గారితోనే సాధ్యమని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న గారు మహిళల ఆత్మగౌరవం కాపాడే విషయం కానివ్వండి, చదువు విషయం కానివ్వండి మరి ముందుండి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న గారు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.